కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అర్చకుడు సీతారామయ్యను ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరామర్శించారు. భగవంతుని సేవ చేసే అర్చకునిపై కొడవలితో దాడి చేయడం అమానుషమన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు శివయ్య టీడీపీకి చెందిన వ్యక్తి అన్నారు. శివయ్య మానసిక పరిస్థితి బాగోలేదని ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు లేవన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని నిందితుడు శివయ్యను కఠినంగా శిక్షించాలి అన్నారు. బాధితుడు సుందర సీతారామయ్యను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు పొన్నాడ సతీష్. జార్జిపేట తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఒక పురోహితుని మీద జరిగినటువంటి అమానుష దాడి ఏదైతే ఉందో గాయపడిన బ్రాహ్మణుని పలకరించడానికి వాళ్ళు రావడం జరిగింది. దారుణంగా అంటే భగవంతుని సేవ చేసుకుని ఒక పౌరోహిత్యం చేసుకుంటూ ఇవాళ భగవంతుని సేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా ఒక వేట కొడవలతో వచ్చి దాడి చేయడం అనేది నిజంగా చాలా అమానుషం. ఇవాళ ఎక్కడో గుత్తిందీవి గ్రామంలో వాళ్ళు ఉంటూ వాళ్ళ బతుకు తెరువు కోసం జార్జిపేట గ్రామం వచ్చి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ముఖ్యంగా ఏదైతే ఈ దాడికి పాల్పడినటువంటి ఎవరైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక తెలుగుదేశానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కుమారుడు అతను కొండమూరి శివయ్యని ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని మీద ఏదో మానసిక స్థితి సరిగా లేదని చెప్పి ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఇవాళ అతన్ని తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఎందుకనంటే అతని నైజం ఏదైతే ఉందో ఇవాళ అది బయటపడింది. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా సర్వనాశనం చేస్తూ వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు భద్రత లేదు. ఏ రకంగానూ ఈ సమాజంలో ఎవరికి భద్రత లేని విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు మనం చూస్తుంటే నిజంగా సిగ్గువేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు అనేది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఇవాళ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను కఠినంగా శిక్షించాలి. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు కాకినాడ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రాజు, ఎంత అమానుష ఘటన అంటే ఇది! భగవంతుని సేవ చేసుకునే అర్చకుడిపై అసలు దాడి, అది కూడా కొడవలతో దాడి చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రాజు? ఆయన హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ బాధిత అర్చకులు ఉన్నారో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి కిందటే ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా దాడికి పాల్పడినటువంటి నిందితుడు శివయ్య టీడీపీ చెందినటువంటి నేత కుమారుడు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, ప్రజలకే సరైన రక్షణ లేదు, శాంతి భద్రతలు లోపించాయని చెప్పి ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. మరి ముఖ్యంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, అంతేకాక నిందితుడు శివయ్యని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇటు అర్చక సంఘాలతో పాటుగా బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం చెందినటువంటి తోనంవారి రవికుమార్ కొద్దిసేపటి కిందట బాధితుడిని పరామర్శించి మాట్లాడడం జరిగింది. సీతారామయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, నిందితులను కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన కూడా వినిపించారు. భగవంతుడు సేవ చేసుకునే అర్చకుల మీద ఈ విధంగా దాడి చేయడం ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.